సోదరులారా, దేవుని వాక్యంలో వింటున్నటువంటి వారు మొదట మనం ఏం చూసాము? పరిగే వదిలిపెట్టాలి. కోత కోసేటప్పుడు కొన్ని వారాలను విడిచిపెట్టాలి. రాలిపడిన పనులను తీసుకొనకూడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని గొప్ప. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు గొప్పవాడు వచ్చిందంటే మనం ఏం చేస్తాము? ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి నన్ను వదిలిపెడతారు, దేవుని మాటకు వదిలిపెట్టి ఆ గొప్ప వ్యక్తి కార్లో దిగి పయ్యల్లో బంగారు వేసుకొని చర్చి కింద ధనం తీసుకొని వస్తున్నాడు అంటే ఏం చేస్తారు? మనం వల్ల స్వాగతం పలుకుంటూ ఆయన దిక్కే ఉంటాం, ఆయనతోటే సెల్ఫీలు తీసుకుంటాం, ఆయనతోటే బాగుండాలనుకుంటాం. ఆయనతో బాగుంటే తప్పేమి లేదు, కానీ దేవునితో బాగలేకపోతే తప్పే కదా. మనుషులతో బాగుండాలి, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం కోరుతుంది. కానీ మనుషులతో బాగుండి దేవునితో బాగలేకపోతే తప్పే కదా. అందుకనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది, నీవు పక్షపాతము లేని వారిగా నీవు ఉండమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి నా జీవితంలో రహస్యమైనది ఏముండకూడదు. దేవునితో సుస్పష్టంగా ఆయన దేవుని మాటలు గుర్తు చేస్తున్నాడు, స్పష్టంగా గుర్తు చేస్తుంది. ఏమిటి అని అంటే, నీవు అన్యాయపు దగ్గర ఉండవద్దు, లంచము పుచ్చుకొనవద్దు, అబద్ధం ఆడవద్దు, పొరుగువారిని ఏది నీవు ఆశించకూడదు. ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞల్ని మనకు గుర్తు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా గుర్తు చేస్తుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎవరికైనా పక్షపాతం చూపేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామా? నా బంధువు వచ్చిండు అని చెప్పి బంధువుని బాగా చూసుకొని బంధువు కానటువంటి వ్యక్తులను తిరస్కరిస్తూ ఉన్నామా? మనం భోజనం చేసినటువంటి సమయంలో ఎవరైనా భిక్ష ఎత్తుకునేటటువంటి వారు భోజనానికి వచ్చినప్పుడు వారికి ప్రేమతో మనం ఆ భోజనం పెట్టలేకపోతూ ఉన్నామా? ఏదైనా దానం ధర్మం చేసేటప్పుడు, సహాయం చేసేటప్పుడు ఏదో నేనే ఇస్తున్నా కదా అని చెప్పి, నీ భిక్షగాడు నేను ధనవంతుని అని చెప్పే ఉద్దేశంతో మనం దానం చేస్తూ ఉన్నామా? దూరంగా ఉండు అని చెప్పి వారిని వ్యతిరేకించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామా? మానవ స్వభావం, మానవ నైజము దేవునికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. నా జీవితంలో పక్షపాతం చూపేటటువంటి వారిగా క్రైస్తవులు ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు పక్షపాతం చూపే దేవుడు కాదు. కాబట్టి ఆయన పక్షాన ఉన్నటువంటి నీవు నేను కూడా పక్షపాతము చూపకూడదని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కీర్తనలు 82వ కీర్తన 1వ చరణం నుంచి 8వ చరణం వరకు చూద్దాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంత కాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంత కాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడు. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడు. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో వారిని తప్పించుడు. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతూ దేశమునకు ఆధారములని కదులుచున్నాయి. మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడు. ఏం చేయమంటున్నాడు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి నిజంగా న్యాయం తీరుస్తామా? ఆ పేదవాని దగ్గర ఏం దొరుకుతుంది? నాకు న్యాయం తీర్చడానికి ఏం దొరకదు.
పేదవారి కొరకు ధనవంతుతో నేనెందుకు వాదింతూ, వదుల నాయన పో, అక్కడ నాది నాకైతే నీ దగ్గరే అని చెప్పి అంటాం. తల్లిదండ్రులు లేని పిల్లల దగ్గర ఏమీ ఆధారం దొరకదు, ఆదాయం దొరకదు కాబట్టి ఏ పోడినా బాబుక అని చెప్పి న్యాయం జరిగించడానికి మన దగ్గర అవకాశం ఉన్నా కూడా మనం ఏం చేస్తామని అంటే, ఎందుకులే ఆయనతో నేను వాదన ఎందుకు చేస్తాను, నీతోటి నాకేం పని అక్కడ పో అని చెప్పేస్తాను. కానీ దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నామా అనేటటువంటిది ఎప్పుడైనా వాక్యం మనకు గుర్తుకు వస్తుందా? వాక్యం గుర్తు చేయబడుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ దగ్గరికి ఏదైనా అవకాశం వస్తే మీరు న్యాయం చేయమని చెప్పి గుర్తు చేస్తుంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఎదవరాములకు, అలాగనే దిక్కులేని వారికి, బీదవారికి, పరదేశులకు, యాత్రికులకు న్యాయం చేయమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కంటిన్యూ తల్లి 7 నుంచి. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఇక్కడ అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. మనమందరం కూడా ఏమై ఉండాలి? దేవునికి స్వాస్థ్యముగా ఉండాలి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా దేవునికి ఆరాధన చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. చాలా మంది సేవకులు ఈ రోజుల్లో ఘనత ఎవరికి కావాలి? నాకే కావాలి. ఘనత నాకే ప్రభు, మహిమ నాకే ప్రభు. వండిన వంటలు ఫస్ట్ నాకే పెట్టాలి, ఇచ్చే కానుకలు మొదట నాకే ఇయ్యాలి. దేవుని కన్నా ఎక్కువ ప్రియమైన రెవరెండ్, బిషప్, గొప్ప గొప్ప బిరుదులతో నన్నే ఆహ్వానించాలి. మరి దేవుడు ఎక్కడ పోవాలి? సృష్టికర్త. దేవునికి చెందాల్సినటువంటి గొప్ప బిరుదులు నేను మెడలో వేసుకొని తీర్చుకోవడం వల్ల, తిరగడం వల్ల దేవునికి మహిమ కలగదు. దేవునికి మహిమ కలగదు. దేవునికి మహిమ కలగాలంటే నువ్వు పైవాడిగా ఉండాలనుకుంటే నువ్వు పరిచారకునిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి బిరుదులు, అవార్డులు అవన్నీ కూడా మెడలేసుకొని తిరుగు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నడక జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని కన్నా నీవు గొప్పవాడివి కావు, గొప్పదానవు కావు అనేటటువంటిది గుర్తించుకొని తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో జరగాలి. మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే చెందించేటటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎక్కడ కూడా మనము అటువంటి ఆలోచన కలిగి, అటువంటి ఉద్దేశం కలిగి, నేను పోతే నాకు మర్యాద ఇస్తారు, నన్నే పిలుస్తారు, నన్నే గౌరవిస్తారు, నాకే సన్మానాలు చేస్తారు, నన్నే పూజారునిగా పిలుస్తారు అనే అభద్ర భావంతో నీవు ఉంటేగానా ఒకవేళ మనం నరకానికే సిద్ధపాటు కలిగినటువంటి వారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపంలో పాలు పొందేదానికన్నా తగ్గించుకొని నేల మీద కూర్చొని అతని హిజ్కియా తన ప్రాణాపాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్త చెప్పినప్పుడు తన బట్టలన్నీ తీసివేసి గోనె బట్టలు కట్టుకొని దేవునికి ప్రాధేయపడ్డాడు. నేను నీ సన్నిధిలో ఏ విధంగా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుస్సును దేవుడు పెంచాడు. అందరికన్నా చిన్నవాడైనటువంటి దావీదు గొర్రెలు కాస్తూ ఉంటే అందరికన్నా ముందుగా ఉన్నటువంటి వారు వరుస క్రమంలో అభిషేకించడానికి సిద్ధంగా ఉంటే వారికి ఎవరికి చెందకుండా దేవుడు అడవిలో ఉన్నటువంటి దావీదును అభిషేకించడానికి కృప చూపించాడు. నీవు నేను మన జీవితంలో దేవుని ముందర తగ్గించుకొని జీవిస్తే తప్ప మనకు ఆశీర్వాదాలు రావు అనేటటువంటిది గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం.
పక్షపాతం చూపనటువంటి వారిగా మనం ఉంటేనే దేవుని దీవెనలు మనకు ఉంటాయి. దేవుని మాటలను మనం విన్నవారం అవుతాం. దేవుని మాట వినడం వల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయి. వస్తావే రావమ్మా? వస్తాయి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఆ నమ్మకమైనటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి నీవునే ఆయన మాటలను పెడచెవిన పెట్టడం వల్ల దీవెనలు మన కుటుంబాలకు రావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని మాటల ప్రకారంగా అన్యాయపు తీర్పు తీర్చకుండా బీదలను కనికరించి బీదల పక్షాన ఉంటూ, న్యాయం ఏదైతే ఉంటే దాని ప్రకారంగా ఉంటూ, లంచం పుచ్చుకోకుండా ఉంటూ, పక్షపాతము గొప్పవాడని బీదవాడని పక్షపాతము చూపకుండా మన పంటలో బీదలకు ఇవ్వమని చెప్పినటువంటి మాట ప్రకారంగా బీదలకు ఇస్తూ, తోటలో రాలిపడిన పండ్లను బీదలకు ఇస్తూ, దేవుని చిత్త ప్రకారంగా నడిచినటువంటి వారి కుటుంబాలు అంచెలంచెలుగా 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 ఆయన దేవుడు ఉన్నతమైన స్థానానికి ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో ఏమీ లేదు, ఆయనను గొప్పగా రాజుగా ఏర్పాటు చేశాడు. యేసేపు జీవితంలో ఏమీ లేదు, ఆయనను ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు. మోసే జీవితంలో నేను నత్తివాణ్ణి నాయన అన్నాడు, దేవుడు ఆయన నడిపించే నాయకునిగా ఎంపిక చేసుకున్నాడు. యెహోషువ కాలేబు లెక్కలో లేనటువంటి వారు కానాను చేరడానికి కృప చూపించాడు. తన్ను తాను ఎవరమైతే తగ్గించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉంటామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట చేయకుండా, నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని ప్రార్థన చేయడం వల్ల ఫలితము శూన్యము అని చెప్పి గుర్తు చేయబడుతుంది దేవుని వాక్యం. నీ నా జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా ఏది కూడా మనము ఆశించకూడదు, దేవుని కన్నా ఎక్కువగా ఏది ఆలోచన చేయవద్దు. సామెతలు 28వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం ప్రియులా. సామెతలు పక్షపాతము చూపుట మంచిది కాదు, పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును, ఒకడు దోషము చేయును, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. చెడు దృష్టి గలవాడు ఏం సంపాదిస్తాడంట? ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దివాకర్ సార్, బిఎల్ దివాకర్ సార్ ఎప్పుడు గద్దించేటటువంటి వాక్యం చెప్పేవాడు. ఎప్పుడు కూడా ఆయన గద్దించే మాటలే, ఇచ్చకము మాటలు, లేనిపోని మాటలు ఎవరితో మాట్లాడే వ్యక్తిత్వం కాదు ఆయన. చదువుతల్లి తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొను వాడు నశింపజేయువానికి జతకాడు, పేరాశ కలవాడు. ఇక్కడ ఆగుదాం. పేరు కావాలనుకుంటే ఏం చేస్తా నేను? కలహము రేపుతా. నాకు పేరు కావాలి, నేనేం చేయాలని అంటే నీకు విరోధం పెట్టాలి, నీకు విరోధం పెట్టాలి, నీకు విరోధం పెట్టాలి. నీవు మంచోడవుగావు, నీవు మంచోడవుగావు, నీవు మంచోడవుగావు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేస్తాము? నేనే మంచోని, నాకే ఓటు. వాడా, ఈయననా, ఆమెనా, అందరికి చెడు ప్రచారం, అందరి మీద చెడు ప్రచారం పెట్టి నేను మాత్రమే మంచి ప్రచారంలో ఉండాలని కోరుకుంటాను. నాకేం అవసరం ఇప్పుడు?
పేరాశ కలిగినటువంటి వారు. ఈ లోకంలో పేరు కావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. చదువుతాడు. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు ఏం చేస్తాడు? వర్ధిల్లును. తన మనసును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. బీదలకిచ్చువానికి లేమి కలగదు. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుదురు. నీతిమంతులు ఏమైతారంటమ్మా? ఎక్కువ అవుదురు. 21 చూస్తే పక్షపాతము చూపుట మంచిది కాదు. మనమందరం కూడా ఏం చేయకూడదు? పక్షపాతము చూపకూడదు. చర్చికి వచ్చిన వారైనా, చర్చికి రాని వారైనా, పాపంలో ఉన్నవారైనా, అపవిత్రతలో ఉన్నవారైనా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని వెలుగులోకి నడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ పక్షపాతం వారికి మనము చూపవద్దు. ఎందుకనంటే పక్షపాతం చూపిస్తే వాడు దేవుని సన్నిధికి రాడు. పక్షపాతం చూపిస్తే దేవుని సన్నిధికి రాడు. ప్రేమ చూపిస్తే దేవుని సన్నిధికి వస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి ప్రకటిస్తే వెలుగులోకి వచ్చే ప్రయత్నాన్ని చేస్తాం. కాబట్టి మనము పక్షపాతం ఎవరి పట్ల కూడా నేను మాత్రమే గొప్పదాన్ని, నేను మాత్రమే గొప్పవాడిని, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళని కారు అని చెప్పి మనం అనవద్దు. నేను మాత్రమే బోధ చేస్తా, మిగిలినటువంటి వారు బోధ చేయరు అని చెప్పి చెప్పకూడదు. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా ఎవరు బోధ చేసినా, ఎవరు ప్రకటించినా, ఎవరు జీవించినా వారు గొప్పవారు దేవుని దృష్టిలో. దేవునికి అవిధేయత కలిగి వ్యతిరేకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకులు, అపవాది సంబంధికులు అనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. దయచేసి మన మధ్యలో ఏమి ఉండవద్దు అని అంటే పేరాశ మనకు ఉండవద్దు. పేరాశ చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాడు. ఆ పేరును బట్టి, పేరాశను బట్టి మనము తొందరపాటు కలిగి ఉండకూడదు. మనల్ని ఇంకా ఎవరైనా దూషించవచ్చు, తిట్టవచ్చు. మనం ధన్యులం. ఎందుకంటే నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు. పేరాశ పోయినటువంటి వారిని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళందరినీ శత్రువులుగా, మిగిలిన వారందరినీ చెడ్డవారిగా సృష్టించి మనం మాత్రమే మంచివారం అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నము చేయవలసి వస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా మనం చేయవద్దు. 28వ వచనాన్ని చదువుదాం. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించుచున్నప్పుడు ఏమైతారంటమ్మా? నీతిమంతులు ఎక్కువ అవుతారు. కరోనా వచ్చినప్పుడు నీతిమంతులు ఎక్కువైనరా తక్కువైనరా? నీతిమంతులు ఎక్కువైనరు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇంకా ఏం లేదు కదరా నాయన, అంతా కొట్టుకపోతుంది, అందరం చచ్చిపోతున్నాము, రోజు దెబ్బలు జేసీబీలతో కిందకి పాడేస్తున్నారు, తోయి పాడేస్తున్నారు, ఇంకా ప్రాణం పోతుంది, అన్ని పోతున్నాయి, మంచిగా ఉండాలి అని చెప్పి అందరితోటి నీతిమంతులు ఎక్కువ అయ్యారు కరోనా సమయం. మళ్ళా కరోనా పోయింది, నీతి తప్పిపోతూ ఉన్నా. అపాయం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తాం. అపాయం దాటింది అని అంటే మనుషుల దగ్గరికి వెళ్తాం. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదు. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన కృపను నీకు నిశ్చయమే. మనుషులను నమ్మి మోసపోయినటువంటి ఓ ప్రజలారా, దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఎవరు మోసపోరని చెప్పి గుర్తు చేయబడుతుంది. దేవుడు ఎవరికి పక్షపాతి చూపని దేవుడే ఉంటున్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి బిడ్డలను తన కుమారుని పరిశుద్ధమైన రక్తము చేత, బలియాగము చేత
పాప విమోచన క్రయధనాన్ని చెల్లించి పాపము నుంచి విడుదల కలిగించినటువంటి వారే. నీ నా జీవితంలో పక్షపాతము చూపకుండా దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. ఇంకా 2 మాటలు చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు ధర్మశాస్త్రము లేకయే నశించరు. దేవుడు పక్షపాతము చూపడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి. ఏమమ్మా పక్షపాతం చూపినటువంటి వారు ఏమైతారంట? మళ్ళీ చదువుతల్లి. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నీ వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధి వైతివి. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. 9 చూసినప్పుడు మీరు పక్షపాతము గలవారైతే ఏమంటమా పాపము చేయువారగుదురు. కాబట్టి దేవుడు పక్షపాతము లేనివాడు, పాపము లేనివాడు. కాబట్టి మనం కూడా ఆయన పక్షాన ఉన్నటువంటి వారం, పక్షపాతము చూపని వారిగా పరిశుద్ధమైన జీవితం జీవించే వారిగా ఉండాలని చెప్పి శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ, దేవుడిచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. కనికర సంపన్నుడా దయగల తండ్రి, మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలు చెల్లించుకుంటాం. మేము జాగ్రత్తగా మీ మాటల ప్రకారం మీ చిత్త ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరూ, విన్న ప్రియులందరూ, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రియులందరూ సమస్తము నాయన వాక్య ప్రకారంగా మనము జీవించి దేవుని దీవెను పొందుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. జ్యోతమ్మ.